రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లో వీక్షిస్తున్న వీళ్ళకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమిని వల్లరా ప్రభు మహాకృప మరొక దినాన్ని మనకు ప్రసాదించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ వాక్యం మిమ్మల్ని సత్యంలోనికి నడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా మారుస్తుంది. కనుక దేవుని మాట లేకుండా ఈ లోకంలో ఎవడూ బ్రతకలేరు. కాబట్టి దేవుని యొక్క మాటని మనం జాగ్రత్తగా అంగీకరించి ఆయన వాగ్దానానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. కీర్తనకారుడైన దావీదు ఒక మాట అంటాడు, చూద్దాం. 141 కీర్తనలో ప్రత్యేకించి ఆయన ప్రార్థన అంగీకరించమని, ఆయన మాటకి చెవియొగ్గమని ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాడు, అర్థిస్తూ ఉన్నాడు. చూద్దాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారము లగును గాక. యెహోవా, నా నోటికి కావలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారమును, నా పెదవుల ద్వారము మీద కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరుగునీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినక ఇందును గాక. చాలు. ఇక్కడ మొరపెడుతూ ఉన్నాడు, నా పెదవులు అసత్యము పలకకుండా, దుర్నీతిని పలకకుండా నా పెదవులు కాపు కాయము. ఎందుకు అంటే నా పెదవులు నీకు హేయమైన కార్యములు, హేయమైన మాటలు మాట్లాడి దుర్నీతి చేసి నా ప్రార్థన నీ సన్నిధికి చేరుగలవు. నా మాటల ద్వారా నా జీవితము దోషపూరితమైపోతుంది. కాబట్టి నా మాటలు కొద్దిగా పడినట్లు, నా మాటలు నీకు ఆయాసని కలుగు చేయకున్నట్లు నా నోటికి కావలి ఉండమంటున్నాడు. ప్రేమని వలరా ఈరోజు ప్రార్థించేది ఆ నోటితోనే, ఆ పెదవులతోనే పరుని అసభ్యకరంగానూ, హేయకరంగానూ, హేళనకరంగానూ మాట్లాడేది ఆ పెదవులు ఉండాలి. కాబట్టి నీ పెదవుల ద్వారా దోషమైన మాటలు మాట్లాడి, హేయమైన మాటలు మాట్లాడి నువ్వు ఎంతకాలం ప్రార్థించినా ప్రభు నీ ప్రార్థన అంగీకరించడం. కాబట్టి ఈరోజు నీ మాటలు ఎట్లుగా ఉన్నాయి? నీ మాటలు దేవునికి ఆయాసకరంగా ఉంటున్నాయా? దేవునికి సంతోషకరమైన మాటలు మాట్లాడుతున్నావా? ఆలోచించగలగాలి. నా ప్రార్థన ధూపమలే నీ సన్నిధికి చేరాలి అంటే ముందు నా నోటి నేను జ్ఞాపకం చేసుకోవాలి, కావలి కాయాలి. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, మొదటిగా నీ నోటిని జాగ్రత్త చేసుకో, కావలి కాయి. దేహములంతట్లో, అవయవాలన్నిటిలో నాలుక చిన్నదే కానీ బహు ప్రమాదకరమైంది. ఈ నాలుకను ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో, స్వాధీనపరుచుకుంటావో నీ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న నీవు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన మాట, నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు దేవునికి ఆయాసకరమైనవిగా ఉండకూడదు. నీ మాటలు పవిత్రమైనవిగాను, అశుద్ధమైనవిగా కాక పరిశుద్ధతను కలుగు చేసేవిగాను, నీ జీవితానికి మేలు కలుగు చేసే మాటలను మాట్లాడగలిగినప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందుకే దావీదు అంటాడు, నా ప్రార్థనను అంగీకరించాలి అంటే నా మాటలు కొద్దిగా ఉండాలి, నా మాట నీకు ప్రీతికరమైనగా ఉండాలి కనుక నా నోటికి కావలి ఉండుము, నా నోటికి కావలి ఉండుము. ప్రేమని వల్లరా ఎలాంటి జీవిత విధానము కలిగి ఈరోజు క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాము, దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవించలేకున్నామంటే కారణం ఏంటంటే మన నోటి ద్వారా పలికే ప్రతి మాట ద్వారా మనం పొందబోయే ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నాం. కాబట్టి అవయవాలలో చిన్నదైన నాలుక ఏవేవో మాట్లాడేసి మౌనమైపోద్ది. కానీ అందుకే ఈ నాలుకల గురించి, నోటిని గురించి సొలొమోను రాస్తాడు, నీ దేహానికి శిక్షకు గురైనంత పని నీ నోటి వెంట పలకొద్దు. ఈరోజు రోగం వచ్చినా, శాపం వచ్చినా, దరిద్రత కలిగిన వీటన్నిటికీ కారణం ఏంటంటే నోటికున్న నాలుక. అవయవాలలో చిన్నదైనది నాలుక అయినప్పటికీ మహా ఎగిరి పడుద్ది, భలే ప్రమాదకరమైంది. కాబట్టి ప్రేమిని వలరా ఈరోజు నీ కుటుంబము దీవించబడాలి అంటే నీ ప్రార్థన ప్రభు అంగీకరించాలి. నీ ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే నీ మాటలు దేవునికి ఇష్టమైనవిగాను, దేవునికి ఆనందపరిచేయగాను, సంతోషపరిచేయగాను, దేవుని మహిమార్థంగా ఉండేది కాను ఉండాలని నోరు. నీ నోరు అపవిత్రపరచబడితే నీ దేహానికి రోగము కలుగుతుంది. అందుకే అంటాడు, ప్రేమని వల్లరా ఈ దేహాన్ని పెద్దదైనప్పటికీ కూడా వీటన్నిటికీ నాలుక. అన్నిట్లో వాస్తవంగా చెప్పాలంటే ఈ నాలుక శ్రేష్టమైనదిగా కూడా ఉండొచ్చు. దేవుని యొక్క దయను పొందేది నాలుకే, దేవుడిని దూరం చేసేది నాలుకే. అందుకని ఒక మాట అంటాడు పరిశుద్ధ లేఖన భాగములో, నీటి మీద పెడుతున్న పడవ చాలా పెద్దది, 2-3 అంతస్తులు ఉంటుంది, 7 అంతస్తుల దాకా కూడా ఉండొచ్చు. అంత పెద్ద పడవైనప్పటికీ కూడా చిన్న చుక్కాన్ని బట్టి అది మార్గము తప్పిపోక తిరుగుతుంది. చుక్కాన్ని ఎప్పుడైతే చెడిపోద్దో ఈ పడవ గల్లంతైపోద్ది. అలాగే నీ నాలుక ఎప్పుడైతే స్వాధీనము తప్పుతుందో నీ బ్రతుకు చెడిపోద్ది. కాబట్టి దావీదు అంటాడు, నా నోటికి కావలి ఉండు, నా మాటకి కావలి ఉండు. నా నోరు హేయమైన మాటలు మాట్లాడుకున్నట్లు, నా ప్రార్థన అంగీకరించినట్లు నా నాలుకని అదుపు చేసుకుని కృపను దయచేయమని అడుగుతాడు. కాబట్టి ప్రేమిన వలన నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండా, నీ మాటలు నీతిని కలుగు చేసేవి ఉన్నాయా, నీ మాటలు అనేక మందిని గాయపరిచే మాటలుగా ఉంటున్నాయా? చాలామంది అంటుంటారు, మాటలతోనే చంపేస్తాడు ఈ వ్యక్తి అని. అంటే మాటలు ఎదుటి వారిని గాయపరుస్తాయి. మనం మాట్లాడే మాటలు ఎదుటి వారికి ఇబ్బంది కలుగు చేస్తాయి. మనకేమో చాలా జాగ్రత్తగా, చాలా బాగున్నట్టుగా మన మాటలు మనకు అనిపిస్తాయి, కానీ ఆ మాటలు ఎదుటి వారి హృదయానికి గాయపరుస్తాయి. కాబట్టి నీతిమంతుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉండడానికి ఇష్టపడతాడు, పెక్కు మాటలు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. కొంతమంది కూర్చున్నప్పుడు ఒక్కొక్కళ్ళు అతిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చూసి నవ్వుతూ ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు మాట్లాడడానికి. ఎందుకంటే నా మాటలు ఎంతమందికి నవ్వులు కలుగు చేస్తున్నాయి, నా మాటల ద్వారా ఎంతమంది ఆనందిస్తున్నారు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళకి. ఆ మాటల ద్వారా వాళ్ళ జీవితాలు దోషపూరితమైపోతున్నాయని ఆలోచించడం. కాబట్టి నీ నాలుక, నీ పెదవులు, నీ నోరు పవిత్రపరుచుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని నాలుక విషపూరితమైంది, నాలుక కింద విషం ఉంది అంటాడు. కాబట్టి నీ నాలుక విషపూరితంగా ఉండకుండా ఉన్నట్లు దేవుని మాటలు మాట్లాడేదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలంటే నా మాటలు నీకు ఇష్టకరమైనగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ,
చాలామంది అంటారు, వాడు కానీ నోరు తెలిసి కానీ ఇదని అంటే తప్పకుండా జరిగిపోద్దురా అంటాడు. వాడు ఏదైనా అన్నాడు అనుకో, తప్పకుండా జరిగిపోద్ది. ఆ మనిషి ఏదైనా అంటే తప్పకుండా జరిగిపోద్ది అంటారు. అంటే ఆ నాలుక ఎలాంటి స్థితి కలిగిందో ఆలోచించాలి. చాలామంది కొంతమంది మాట్లాడుతుంటే భయపడతారు. వాళ్ళు ఏమైతే అంటారో జరుగుద్దిరా అంటారు. కాబట్టి నీ నాలుక ఎదుటి వారిని ఆశీర్వదించేదిగా ఉండాలి, కానీ ఎదుటి వారిని శపించేదిగా ఉండకూడదు. అలాగే ఎప్పుడైతే నువ్వు వారిని బట్టి హేయమైన మాటలు మాట్లాడతావో, మొట్టమొదటిగా ఆ మాట నీ చేతిలో తగులుతుంది, నీ కుటుంబమే శాపగ్రస్తంగా మార్చబడుతుంది. కాబట్టి నీ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లు నీ నోటిని కాసుకోవాలని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దావీదు అంటాడు, నా ప్రార్థనను అంగీకరించాలి అంటే, నాకు చెవి ఎక్కాలంటే నా నోటికి నువ్వు కావలి ఉండాలి. నేను ఆయాసకరమైన మాట్లాడకుండా ఉండనట్లు, నా జీవితాన్ని స్థిరపరుచుకోబడినట్లు, నీతో సహవాసం నీ చేయనట్లు నా మాటల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి గనక నా నోటికి ఏమంటాడు అక్కడ, నా పెదవుల ద్వారమునకు నీవు కాపు పెట్టుము. ఈరోజు నా జీవితం అంతా పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే నా నోరే. నా నోటి వల్ల పలికే నా జీవితం పతనమైపోతుంది. కాబట్టి ప్రేమని వదలా, నువ్వు చేసే విజ్ఞాపన యెహోవా ఆలకించేదిగా ఉండాలి. ఒక ఆయన మనలాగే క్రైస్తవుడు నిద్రలేసి చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా వెళుతున్నాను, నాకు కావలి ఉండు, నేను క్షేమంగా కుటుంబం చేరాలి అని ఇలాగ ప్రార్థన చేసుకొని పనికి వెళ్తూ ఉండేవాడు. ఆ కుటుంబము ఎంతో కష్టంగా గడుస్తూ ఉండేది. పని చేస్తుంటేనే, పనికి వెళితే నా కుటుంబం జరిగేది. భార్య, బిడ్డలు, భర్త పోషింపబడాలంటే ప్రతి నిత్యము ఆయన పనికి వెళ్ళాలి. ఇలాగ జరిగిపోతున్న కాలంలో ఎక్కడొక రోజు ఆ ఇంటికి యెహోవా మందసాన్ని తీసుకొచ్చారు. యెహోవా మందసము తీసుకొచ్చి ముందుగా అది దావీదు పురముకు తీసుకుపోవడానికి బండి మీద పెట్టి తీసుకొస్తుంటే, ఒక రేవు దాటి ముందుగా ఆ బండి మీద ఉన్న మందసము జరిగేటప్పటికి ఆ బండి మీద ఉన్న వ్యక్తి దాన్ని పట్టుకున్నాడు, పడిపోద్దేమోనని. ఎప్పుడైతే దాని మీద చేయి వేసాడో వెంటనే చేయి వేసిన వ్యక్తి చనిపోయాడు. మందసాన్ని తాగితే చనిపోవడం ఏంటి అని మనం అనుకోవచ్చు. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, దేవుడు చెప్పాడు, రాజా నీవు మోతకర్రలతో దాన్ని భుజాల మీద మోసుకొని రండి. యాజకులతోనూ లేవీలతోనూ వెళ్ళి దాన్ని మోతకర్రల మీద తీసుకురమ్మంటే అక్కడికి వెళ్ళి ఆ ఊరు పెద్ద ఒక క్రైస్తవుడు, అయ్యా కొత్త బండి ఇప్పటికి వాడలేదు, కొత్తగా ఎదురు కొన్నాం, అవి కూడా వాడలేదు, దేవునికి ఏదైనా పని చేసి తర్వాత వాడుకుందాం అనుకున్నాను, మంచి సమయం వచ్చింది నాకు, నా కొత్త బండి మీద ఈ మనసాన్ని మన పురాణానికి తీసుకెళ్దాం అంటే దావీదు కూడా ఆ మాటకి ఓకే అన్నాడు. అంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని మరిచాడు. మనసాన్ని బండి మీద పెట్టారు. బండి కట్టి తోలుకొని వస్తూ ఉంటే ఒక ఎప్పుడో రేపు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఎద్దుకు కాలు జరిగింది. జారిన తర్వాత మనసం బండి మీద అలాగ ఒరిగేటప్పటికి పడిపోద్దని ఆ వ్యక్తి ఎప్పుడైతే పట్టుకున్నాడో వెంటనే మరణించాడు. మరణించిన తర్వాత అర్థమైంది దావీదుకి ఏంటంటే, దేవుని మాట నేను వినకుండా నా సొంత ఆలోచన ప్రకారం, మనుషుల మాట ప్రకారం నేను బ్రతికి దేవుని కోపాగ్నికి నేను గురైపోయాను. దేవుని మాట మీరినందువల్ల ఈ శాపము, ఈ మరణం మా మీద దాడి చేస్తుంది. దేవునికి కోపం రేపాను. అప్పుడు అర్థమైంది. ఎందువల్ల అంటే, దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని చేయకపోవడమే మన కుటుంబాలకి శాపం.
ఆ శాపము నుంచి విడిపించబడాలి అంటే నీ నోరు పవిత్రత కలిగి నీ నోటి ద్వారా దేవుణ్ణి అర్థించగలిగితే నీ మాటల ద్వారా ఆయన నీ మాటలు అంగీకరించి నీ బ్రతుకులో ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. దావీదుకు అర్థమైంది ఒకటే, దేవుని మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను బ్రతికి దేవునికి కోపాన్ని రేపాను గనక ఈ విపత్తు మా మధ్యకు వచ్చింది. కాబట్టి దేవుని కోపము చల్లారు వరకు దీని మీద ఎవడు చేయి ఉంచినా వాడు చనిపోతాడు. ఈ కోపము చల్లారంటే ఏం చేయాలి? గమనించాలి ప్రేమిని వల్లరా. ఈ మనసాన్ని మరి ఆ పాలెం తీసుకెళ్ళేటప్పటికి, ఆ పురాణానికి తీసుకెళ్ళేటప్పటికి ఎంతమంది చనిపోతారో తెలియక భయపడిపోయిన దావీదు ఆ ప్రక్కనే ఉన్న గితీయుడైన ఓబేదేదోము ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. అప్పటికి ఓబేదేదోముకు అర్థమైపోయింది ఈ మందసాన్ని తాకిన వ్యక్తి చనిపోయాడు అని చెప్పి. మరి రాజు తీసుకొచ్చి ఆ ఇంటిగా నిలబడతాని రాజు చూసి భయపడ్డాడు. అయ్యా మనసు మా ఇంట్లో పెట్టవద్దు అని చెప్పలేకపోయాడు. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి మనసం వచ్చిందో ఓబేదేదోములో భయం కలిగింది. ఇంతకాలంగా భయము లేకుండా ప్రార్థిస్తున్న వ్యక్తి, ప్రభువా నేను వెళుతున్నాను, నా కార్యం జరిగించి నా కుటుంబం పోషించుకోవడానికి పనిబాటలో తోడుగా ఉండు అని ప్రార్థించేవాడు. ఎప్పుడైతే మనసం ఇంట్లోకి వచ్చిందో దాని హృదయంలోకి భయం వచ్చింది. ప్రేమను వల్లరా మనసు ఎప్పుడైతే కుటుంబంలోకి వచ్చిందో తన హృదయంలో భయం వచ్చింది. భయం ఎప్పుడైతే వచ్చిందో ఏమని కుటుంబ బాధ్యత మరిచాడు. భయముతో మోకరిల్లి ప్రార్థించడం ప్రారంభించాడు. ఎందువల్ల అంటే ఆ మనసాన్ని తాకిన వ్యక్తి చనిపోయాడు గనక ఆ మనసాన్ని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళు చనిపోతారు. నా భార్య నా బిడ్డలు కుటుంబంలో ఉన్నారు, వారు మరణానికి అప్పగించబడకుండా ఉన్నట్లు ఇప్పుడు నేనేం చేయాలి? దానికి కావలి ఉండాలి. కావలి ఉండాలంటే ఏం చేయాలి? నా కుటుంబం మరణించకుండా ఉండాలంటే యెహోవా సన్నిధి నా కుటుంబంలోకి రావాలి. యెహోవా సన్నిధి మా కుటుంబంలోకి రాకపోతే దాన్ని తగిలిన ప్రతి ఒక్కరు చనిపోతారు. దేవుని సన్నిధి రావాలంటే ఏం చేయాలి? పవిత్రత కలిగి ప్రార్థించగలిగినప్పుడు ప్రభు నన్ను అంగీకరించి నా కుటుంబంలో ఉన్న మరణాన్ని దూరపరుస్తాడు. కాబట్టి ఇంతకాలంగా చేస్తున్న ప్రార్థన వేరే, ఇప్పుడు చేస్తున్న ప్రార్థన వేరే. యెహోవా తన మొర విని వరకు విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, యెహోవా నా నోటికి కావలి ఉండి నా మాటలు పవిత్రపరిచి నా మాటలు నీవు అంగీకరించి ఈ మరణం నుంచి నా కుటుంబాన్ని తప్పించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మరణం నుంచి తప్పించడానికి కారకుడు నువ్వే. మరణం నా ఇంటికి వచ్చింది, ఇది తప్పించబడాలంటే నీవు మీ సన్నిధి నా ఇంటికి రావాలి. నీవు నా ఇంట్లో కొలువు ఉండాలి. నాకు మీరు భద్రత కలిగి ఉండాలి. నా కుటుంబానికి ఉన్నబడ్డ శాపము, రోగము, అతిక్రమము తొలగించబడాలంటే నా నోరు పవిత్రపరచబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నోరు పవిత్రపరచబడకుండా, నీ మాటలు ఇష్టకరంగా లేకుండా నీ కుటుంబము దీవించబడదు. నీ కుటుంబము దీవించబడితే నీ మాటలు దేవుని అంగీకరించేవిగా ఉండాలి. ఇంతకాలంగా విజ్ఞాపన చేస్తున్నాడు, కానీ ఆ విజ్ఞాపన ఎంతవరకు ఉండేదంటే తన కుటుంబము ఏదో భారంగా పరిగెత్తింది. ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టడానికి మోకరిల్లి మొరపెడుచున్నాడో తన కుటుంబంలో దరిద్రత యావత్తు కొట్టివేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతకాలంగా పరిగెత్తి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో పనులు చేసి కుటుంబాన్ని జరుపుకుంటున్న, కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓబేదేదోము ఆ దినము నుంచి లోకపరమైన స్థితిని మరిచాడు. లోకానుసారమైన జీవితాన్ని విడిచాడు. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. నా మాటలను విన్నట్టుగా కృప చూపించు, నా మాటలను కదిలించాలి, నా మాటల ద్వారా మీరు నా సన్నిధికి రావాలి, నా కుటుంబాన్ని దర్శించాలి. మీరు దర్శించకపోతే నా కుటుంబం యావత్తు
మరణానికి చేరువుగా ఉంది. నా కుటుంబం బ్రతుకున్నట్లు మీరు నాకు కావాలి, నా కుటుంబంలోకి మీ సన్నిధి రావాలి, ఇలాగ మొరపెడుతూ ఉన్నాడు, కన్నీటితో ప్రార్థపెడుతూ ఉన్నాడు. కానీ అక్కడ జరుగుతున్న సంభవం ఏంటి? అతను ప్రార్థించడం వారికి ఆయనకి తెలుసు, కానీ తన కుటుంబంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ప్రేమిని వల్లారా తనకును తన కుటుంబానికిను తనకు కలిగిన యావత్తు కూడా యెహోవా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. తనకు కలిగిన యావత్తు కూడా దీవించడం మొదలుపెట్టాడు ప్రభు. ఎందుకు అనగా హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు కలిగి ఉన్న యావత్తు కూడా బహుదీవెనకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడు అంటే నీ మాటలు దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. నేను దినంలో మధ్యాహ్న కాల సమయంలో నేను మాట్లాడుతూ ఉంటే నాకే ఆయాసాన్ని కలిగి చేసే మాటలు, ముందు చెడ్డమాట, వెనకాల చెడ్డమాట. ఈ మాటల ద్వారా నువ్వు ఈ సంపద యావత్తు కూడా ఏమిటి నువ్వు అనుభవించలేకపోతున్నావు, నువ్వు ఆనందించలేకపోతున్నావు, ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? ఇవన్నీ జరిగేది నీ నోటి మాట ద్వారానే. ప్రయాసపడుతూ ఉంటారు, వాళ్ళకి ప్రయాసం తగ్గట్లుగా ప్రతిఫలాన్ని అనుభవిస్తారు, కానీ దానిని వారు అనుభవించడానికి ఇష్టపడక దాన్ని వాళ్ళ కష్టాన్ని ఇంకొకరు అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు దరిద్రులు అవుతూ ఉంటారు. దీనికి అంతటికి కారణం ఏంటి అంటే నీ మాట ద్వారానే. నీ మాట వల్లే నీ కుటుంబం దీవించబడుతుంది. నీ క్రియల ద్వారానే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ప్రేమను వల్లరా ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. అపోస్తలులు లోకములో సంచరిస్తూ పరిచర్య జరిగిస్తున్న కాలంలో అనేక మంది ఈ పరిచర్య విధానం చూసి మేము కూడా పరిచర్యకి పాలుభాగస్రమైండి అని చెప్పేసి కొంత డబ్బు తీసుకొచ్చి అపోస్తలులకు ఇస్తూ వచ్చారు. అవి చూసిన అననీయ, సప్ఫీరా వీళ్ళిరువురు కూడా మాట్లాడుకొని, అయ్యా ఇంతమందిని చేస్తున్నారు, వాళ్ళు పోషింపబడుతున్నారు, వాడు దేవుని పరిచయం చేస్తున్నారు, మనం కూడా చేద్దాం అనుకున్నారు. అది చెప్పి ఉండబడ్డ యావదాస్తి కూడా అమ్మి పరిశుద్ధుల యొక్క చేతికిచ్చి మేము కూడా వాళ్ళతో కలిసి ప్రభు పరిచయం చేయాలి, ఇంకెంతకాలం బ్రతుకుతామో, బ్రతికినంతకాలము దేవుడికి నమ్మకంగా బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు యావదాస్తి అమ్మి డబ్బు ఇంటికి వచ్చుతానే వాళ్ళ మనసుల్లో వేరే ఆలోచన కలిగింది. భార్య చెప్తుంది, అయ్యా యేసు ప్రభు అంత ఉన్నాడు కాబట్టి అన్నీ జరిగిపోతున్నాయి ఆయన చెప్తున్నాడు. ఇక కొద్ది కాలమే నీతో ఉంటాను, నేను మా స్థలానికి వెళ్తాను, పరలోకానికి వెళతాను, మీ అందరికీ స్థలాలు సిద్ధపరచడానికి అని చెప్తూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోతే మనం చూస్తే వాళ్ళు ఎవరు మన ముఖం ఎవరు చూస్తారు? కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్రతికి ఈ లోకంలో ఉండాలి అంటే ఏదో కాస్త మనకు డబ్బు కావాలి. కాబట్టి సగం డబ్బు పరిశుద్ధుల పాదాల దగ్గర పెట్టేసి సగం డబ్బు తీసుకొచ్చి దాచుకుందాం, ఆ తర్వాత కాలంలో ఈ డబ్బు తీసుకొచ్చుకొని మనం పోషించబడతాం అని అనుకున్నారు. కానీ భర్త అంటాడు, మనం ఏమైతే దేవుని సన్నిధిలో మొప్పుకున్నామో అది యెహోవా ఆలకించాడు కదా, మన మాటలు ఆయన అంగీకరించాడు, మన మాటలు విన్నాడు. కాబట్టి మన మాటల్లో దోషము లేకుండా ఉంటేనే మనము దీవించబడతామని చెప్తుంటే భార్య మటుకు, కానీ భయ ఎవరుంటున్నారు? ఎవరు ఉండలేదు కదా, ఎవరున్నారు? మనం ఇద్దరమే కదా. కాబట్టి సగం డబ్బు తీసేయమని చెప్పి సగం డబ్బు తీసి పక్కన పెట్టారు. సగం డబ్బు తీసుకుని పోయి అపోస్తలున్న గదిలోకి వెళ్ళిపోయాడు అననీయ. ఎప్పుడైతే పేతురుకి ఎదురుగా వెళ్ళాడో పేతురు ఒకే మాట అన్నాడు, అననీయ ఇంతకీ మీరు అమ్మారా? అయ్యా ఏంటయ్య అట్లా మాట్లాడతావా? వెంటనే అపోస్తలుడైన పేతురు భక్తుడు అంటాడు,
ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసపరుస్తావు? ఈ డబ్బంతా నీ ఇంట్లో ఉన్నప్పుడు నీదే కదా. మేమేమన్నా మీ ఆస్తులమ్మి మాకు పెట్టమని చెప్పామా? లేదే. మీ మనసులో పుట్టిన దాన్ని బట్టి మీరు అనుకున్నారు. అనుకున్న దాన్ని నెరవేర్చకపోగా ఇంటికి డబ్బు వస్తేనే మరలా మీ మాటలు మారాయి. మీ మాటలో దోషము ఉండకూడదు. ఈ దోషమే మీ ప్రాణాన్ని బలికొంటుంది. మీ మాటలు కొద్దిగా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు యెహోవా అంగీకరించేవిగా ఉండాలి, కానీ మీ కుటుంబము శాపగ్రస్తంగా ఉండకూడదు. ప్రేమని వల్లరా ఎప్పుడైతే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేస్తారు అని ఎప్పుడైతే అపోస్తలులు అన్నారో వెంటనే వెనక్కి విరగబడి చనిపోయాడు. కారణమేంటి? నీవేమైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావో దాన్ని చేయి వరకు కూడా నువ్వు నీ హృదయం వంచుకోకూడదు. నీ హృదయం నిన్ను మోసపరుస్తూ ఉంటుంది. కాబట్టి నీ పెదవుల గుండా మాట్లాడిన మాట కూడా నువ్వు జరిగించడానికి ఇష్టపడ్డప్పుడు యెహోవా నీవు నీతి కార్యాన్ని బట్టి ఆయన బహుగా నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన బండారా, మొదట పలికిన పలుకు విడచీతలు లేక ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోనికి ధనం వచ్చిందో వాళ్ళ మాటలు మారాయి, వాళ్ళ మనస్సు మారింది, వాళ్ళ మనస్సు మలినమైంది, వాళ్ళ మాటలు మలినమైపోయినాయి. దీన్ని బట్టి దేవునికే దూరమైపోయారు. దేవుని కాడే అబద్ధికులుగా మార్చబడ్డాడు. దేవుని దగ్గర శాపగ్రస్తమై నిలబడ్డాడు. వెంటనే వాడు మరణానికి అప్పగించబడ్డారు. సంధ్య వేళ వరకు భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంది అననీయ భార్య సప్పిర. ఇంకా రాకపోయేటప్పటికీ బ్రతుకం కోసం ఉంటే భర్తని వెతుక్కుంటూ వచ్చింది. అపోస్తలుల దగ్గరకు వచ్చి, అయ్యా మా ఆయన గారు వచ్చారా? వచ్చాడమ్మా, డబ్బు ఇచ్చాడు పోయాడని చెప్పట్లేదు. అమ్మా మీరెంతకి అమ్మారా? మీరు ఎంతకి అమ్మారా? అయ్యో మా ఆయన అడుగుతుంటే మీరు ఎంతకి అమ్మారంటారంటే మా ఆయన చెప్పలేదు ఎంతకు అమ్మామని. చూడండి ప్రియమైన వాళ్ళారా, నీ భర్త మాటల్లో దోషం ఉంది కనుక అతను చనిపోయాడు. ఏకీభవించి మాట్లాడుకున్న మాటల ద్వారా ఇరువురికి మరణం వచ్చింది. నీ భర్త చనిపోయి పాతి పెట్టిన పాదాలు ఇప్పటికీ ఆరకమునిపై నువ్వొచ్చి ఇదే మాట మాట్లాడుతున్నావు. ప్రేమని బలారా, దేవుడు దోషమును శాపమును సహించేవాడు కాదు. హేయమైన మాటలు సహించేవాడు కాదు. నీ మాటల దోషమును బట్టి నీవు మరణానికి అప్పగించబడకుండా ఉండాలి అంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు దేవుని ప్రేమించేగా ఉండాలి. నీ మాటల ద్వారా దేవుని మహిమపరిచేయబడిగా ఉండాలి. నీ మాటలు దేవునికి ఆయాసకరమైనగా ఉండకూడదు. ఈరోజు ప్రతి మనిషి కూడా తక్కువని చెప్పేస్తాడు అబద్ధం. అంటే ఏదో తప్పించుకోవాలని ఆలోచన. మాటలు చెప్పి దైవ సేవకుడు కాడు. మనుషుల దగ్గర నువ్వు తప్పించుకుంటావేమో కానీ దేవుని దగ్గర నువ్వు తప్పించబడలేవు. దేవుని దగ్గర తప్పించుకోలేవు. ఎందుకో తెలుసా? ప్రతి తన బిడ్డ నోటి ద్వారా దేవుని చెవు ఉంది. నీ ప్రతి మాట దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. అందుకే ఒక మాట ఉంది కదా, నీ మాటలు నీ ప్రార్థన అంగీకరించకుండా ఉండక ఆయన చెవులో మందము కాలేదు. నీ మాటల ద్వారా నీ కుటుంబము శపించబడుతూ ఉంది. నీ మాటల ద్వారానే నీ బిడ్డలు నీ మాట వినకుండా పోతున్నారు. నీ మాటల ద్వారానే నీ బ్రతుకు అంధకారం అయిపోతుంది. నీ మాటలు ఎప్పుడైతే పవిత్రమైనవిగాను దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయో నీ కుటుంబము దీవించబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలు ఎట్టివో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి ఏదో తప్పించుకోవడానికి ఏదో చేయడానికి తక్కువని అబద్ధం చెప్పడానికి ఇష్టపడతారు. తప్పించుకోవడానికి నీ మాట ద్వారా ఆ పూట తప్పించుకుంటావేమో కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేమో. దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతులకు
ఆయన ప్రియుడై ఉంటాడు. యథార్థవంతుడు ప్రేమించేవాడుగా ఉంటాడు. యథార్థంగా మాట్లాడే వారిని దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. ప్రేమను వల్ల చేతులు జోడిస్తున్నాను. ఇకనైనా మన మాటలు యథార్థమైనవిగా ఉండేటట్టుగా మనం ప్రయత్నించాలి. ప్రభుని సంతోషపెట్టేగా మన మాటలు ఉండాలని ప్రభు పేట నిన్ను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నీ మాటల ద్వారా నీ కుటుంబం శపించబడే అనుభవం లేక రాకూడదు. నీ మాటల ద్వారా దేవుడు నీ చేతుల్లో వండకుండా దూరమైపోకూడదు. నీ మాటలను బట్టి నీ బ్రతుకు అపవిత్రపరచబడిపోయి దేవుడు దూరం అయిపోతున్నాడు. నువ్వేమో ప్రార్థిస్తున్నావు, కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తున్నావు, కానీ నీ ప్రార్థన యెహోవా ఆలకించట్లేదు. ఎందుకో తెలుసా? నీ చేసే ప్రార్థన నీవు మాట్లాడే మాటలకి చాలా వ్యత్యాసంగా ఉన్నాయి కనుక నీ మాటలను బట్టి నీ ప్రార్థన విషపూరితంగా ఉంటుంది. నిజమైన నీ ప్రార్థన యెహోవాని కదిలిస్తుంది. అబ్రహాం అంటాడు, ప్రభువా, నీ దాసుని మీద నీ కటాక్షము ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు అంటాడు. ఆ మాటల్లో ఉన్న పవిత్రతను బట్టి దేవుడు ఆగిపోయాడు అబ్రహాము జీవితంలో. చూడండి, దేవుడు మన మాట ద్వారా మనకు అనుకూలమైపోతాడు. నీ మాట ద్వారా నీ కుటుంబం కట్టబడుతుంది. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి బాటసారిగాను మార్గదర్శకుడిగాను ఒక అధికారిగాను ఉన్నాడు. యుద్ధం జరుగుతున్న స్థలంలో యుద్ధం ఇంకా జరుగుతూ ఉంది. బ్రట్టుకుంకొచ్చింది. వెంటనే యెహోషువ నోరు తెరిచి ఒక మాట అంటాడు, సూర్యుడా, నీవు అయ్యను లాగిపో. చంద్రుడా, నీవు గిబియోన్లో నిలిచిపో. ఎప్పుడైతే సూర్యచంద్రుని ఆజ్ఞాపించాడో ఇంచి కూడా అంత ఈసమంతా కూడా కదలకుండా నిలబడ్డారు. ఎందుకో తెలుసా? నీ మాటకి దేవుడు పవర్ కలుగు చేస్తాడు. నీ నాలుక విషపూరితము కాకుండా పవిత్రంగా ఉండేటప్పుడు నీ పలుకు యావత్తు కూడా యెహోవా అంగీకరించి వాటిని జరిగించడానికి ఇష్టపడతాడు. అందుకే అంటాడు, నీ నోట నా మాట ఉంచాను. దేవుని స్తోత్రం. నీ నోట నా మాట ఉంచాను గనుక దేవుని మాట ఎట్టిది అంటే ప్రతి వ్యక్తిని కూడా, పాపిని కానీ, అపవిత్రుని కానీ, దోష నివృత్తి కలిగిన వాడిని కానీ, వ్యభిచారిని కానీ, దొంగని కానీ, తిరగబోతు తాగు ప్రతి ఒక్కరిని కూడా దీవించడానికి ఇష్టపడేది దేవుని నాలుక. అట్టి నాలుక నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడ్డప్పుడు ప్రియదేవుడి బిడ్డ, నీ ప్రతి మాట దేవుడు అంగీకరించి నిన్ను బలమైన పాత్రగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎంత ప్రార్థిస్తున్నా నీ ప్రార్థన అంగీకరించట్లేదంటే కారణం ఏంటి? నీ ప్రార్థన అయిపోయిన తర్వాత నీవు బయటకు వచ్చి ఏమండి లోకానుసారమైన మాటలు, హేయకరమైన మాటలు, నీ మాటలు ఎదుటి వారిని ఈసడింపు మాటలు, ఎదుటి వారిని గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం. చాలామంది క్రైస్తవులు కొంత పనికి మారిన మనస్తత్వం. మదిలోకి వచ్చి కూర్చుంటారు, వాక్యము జరుగుతూ ఉంటుంది. వాళ్ళని చూడు ఎట్టున్నారు, వీళ్ళని చూడు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఎట్టున్నారు. ఈ పనికి మారిన జీవితం ద్వారా నీ కుటుంబానికి శాపము, నీ బ్రతుకు రోగము కలుగుతుంది. వీటిని తప్పించుకోవాలంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు యెహోవా ఆలకించేవిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికి కలుగు చేయనుగాక. కళ్ళముద్దామా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మా నాలుగు చెడితే మా దేహము చెడుతుంది. మా మాటలు అపవిత్రమైతే మా బ్రతుకులు అపవిత్రమైపోతాయి. మిమ్మల్ని చేరుకొని నీ జీవితం మాకు అవసరం లేదు ప్రభా. దావీదు చెప్పినట్లుగా రాజా, మా నోటికి మీరు కావలి ఉండండి. అపవిత్రమైన పలుకు పలకకుండా మా నోటిని కాయమని కోరుచున్నాం ప్రభా. మేము చేసే విజ్ఞాపన అనేక మందికి ఆశీర్వాదకరంగాను, మా బ్రతుకులు దీవెనకరంగాను ఉండటకు సహాయం చేయమని కోరుచున్నాం. మా మాటలు కొద్దిగా ఉండటకు సహాయం చేయమని,
అపవిత్రత కలిగించే జీవితము కలగకుండా పవిత్రమైన జీవితము కలిగి ఉంటే ఆయన మా కుటుంబాన్ని పవిత్రపరచమని, మేము పలుకుతున్న ప్రతి పలుకు మా జీవితానికి ప్రభా మేలు కలుగు చేసేదిగా ఉండేట్టుగా సహాయం చేయమని, అయ్యా మీ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా అపవిత్రత కలిగి ఉండుకున్నట్టు తన మాట ద్వారా తన జీవితాన్ని పవిత్రపరుచుకునేటట్లు తన మాటలు స్థిరపరుచుకుని విజ్ఞాపన చేసి వారి కుటుంబాలు కట్టుకుని కృప దయచేయమని కోరుచు. మరి ఈ దినము రాలిన బిడ్డను దయతో క్షమించి రేపటి దినంలో మీ సన్నిధికి వచ్చే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా నాలుగును అదుపు చేసి మీ కృప వెంబడి కృపతో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సన్నిధాని కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరూ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును అది కృపతోడుగా ఉంచి మన నోటిని నాలుకను అదుపు చేసుకొని దేవుని మహిమపరిచే నోరుగా మార్చి మన మాటలు యావత్తు మన కుటుంబాలకు మనకు పక్క కుటుంబాలకు దీవునికరంగా మన పలికే పలుకు ద్వారా మన అపవిత్రత కొట్టివేయబడినట్టు దేవుడు తన కృపతో నింపి నిత్యరాజ్యములో యుగ యుగాలు జీవించి కృప మనకందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.